హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్టాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నేను ల్యాండ్ ఫోన్ అయితే తెప్పించాను. ఒకటి వైర్లెస్ ల్యాండ్ ఫోన్. ఈ ల్యాండ్ ఫోన్ వచ్చేసరికి బీటెల్ వాళ్ళది. బ్రాండింగ్ చూసుకోవచ్చు, బీటెల్ కంపెనీ వాళ్ళది. ఇది నాకు అరౌండ్ 2700 చేంజ్ అయితే పడింది. మనకు అమెజాన్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు తెప్పించానంటే, మనకు ఇంటి పర్పస్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మన ఫాదర్ మదర్ వాళ్ళకు అన్ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళకు మొబైల్ అనేది ఆపరేటింగ్ చేయడానికి వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉపయోగపడుతుంది. ఇందులో మనకు యాజ్ ఇట్ ఈస్గా 2G సిమ్ అనేది ఇన్స్టాల్ చేసి మనం దీనికి 1 ఇయర్ ప్యాక్ అనేది రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తాయి. దాని ద్వారా మనం ఈ ల్యాండ్ ఫోన్ అయితే ఇంట్లో పెట్టుకొని, లేకపోతే ఎక్కడైనా ట్రావెలింగ్ తీసుకెళ్ళినా కూడా తీసుకెళ్ళొచ్చు. బట్ కాకపోతే మన పాకెట్లో పట్టుకునేంత సైజ్ అయితే ఉండదు. కాబట్టి ఇంట్లో ల్యాండ్ ఫోన్, ఇంట్లో వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ అయ్యే విధంగా ల్యాండ్ ఫోన్ అయితే నేను తెప్పించాను. ఇది GSM త్రూ నడుస్తుంది. GSM సిమ్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వి వచ్చింది కదా, వి అండ్ BSNL, ఎయిర్టెల్ ఈ యొక్క బ్రాండ్స్ అయితే పనిచేస్తాయి. జియో అయితే 4G LTEతో పనిచేస్తుంది. కాబట్టి జియోలో 2G ఆప్షన్ అయితే లేదు, కాబట్టి జియో పనిచేయదు. మిగతా ఆల్ నెట్వర్క్స్ అయితే ఇందులో పనిచేస్తాయి. దీంట్లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంది. దీంట్లో ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది. ల్యాండ్ ఫోన్ వచ్చేసరికి మనం పర్ఫెక్ట్ డిజైనింగ్ అయితే ఓల్డ్ మోడల్ డిజైనింగ్ అయితే ఉంది. దీనికి విత్ యాంటీనాతోనైతే సపోర్ట్ అయితే చేస్తుంది. యాంటీనా ఎందుకంటే మనకు సిగ్నల్ పర్పస్ అయితే యాంటీనా కంపల్సరీ అయితే యూజ్ అవుతూ ఉంది. ఇందులో మనకు యూజ్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి మనకు సింపుల్గా ఓల్డ్ మోడల్లో మనకు ల్యాండ్ ఫోన్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే మనకు డిజైన్ అయితే చేశారు. దీన్ని కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. దీన్ని అయితే నేను ఈరోజైతే నేను టెస్టింగ్ అయితే కంప్లీట్ చేసి చూశాను. ఆడియో క్వాలిటీ సూపర్గా ఉంది. మనకు వాయిస్ క్లారిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. 2Gలో మనం ఇంతకుముందు ఎలా అయితే విన్నామో అలా అయితే క్లారిటీగా ఉంది. HD క్లారిటీతో మనకు ఆపోజిషన్ మొబైల్లో యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కాల్స్ HD కాల్స్ వల్ల వస్తాయి కదా, అలా ఆడియో అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సిగ్నల్ డిస్టర్బెన్స్ లాంటివి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఇందులో 2G మాత్రమే పనిచేస్తుంది. ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది. ఆ మోడల్ 4G LTEతో అయితే వర్క్ అయితే చేస్తుంది. ఆ మోడల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బీటెల్ కంపెనీ వాళ్ళదే. కాకపోతే అది 5000 అరౌండ్ చేంజ్ ఉంది. ఇది ఖాళీ 2700 చేంజ్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది 2Gలో పనిచేస్తుంది, అది 4Gలో అయితే పనిచేస్తుంది. 4G అంటే వివోఎల్టీ మనకు సపోర్ట్ ఉన్న సిమ్ కార్డ్ కూడా అందులో పనిచేస్తుంది. అందులో జియో సిమ్ పనిచేస్తుంది. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే అది పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇది హోమ్ పర్పస్ అయితే చాలా సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు పర్చేజ్ చేసుకోండి. నేను ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. మనకు బాక్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇలా ఉంది. ఇక్కడ F2N ప్లస్ అని కనిపిస్తుంది. ఇక్కడ GSM ఫిక్స్డ్ వైర్లెస్ ఫోన్ అని కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ డ్యూయల్ సిమ్ ఆపరేషన్. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాశారు. కాల్ రికార్డింగ్ ఉన్నది, హాట్లైన్ ఫంక్షన్ ఉంది, ప్లస్ FM రేడియో కూడా ఇందులో ఉంది. ఇందులో ఫోన్ బుక్ వచ్చేసరికి 1000 నాట్స్ స్టోరేజ్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. హై పర్ఫార్మెన్స్ డిబేట్స్ NTC యాంటీనా అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారని చెప్తున్నారు. ఇక్కడ బ్రాండింగ్ వచ్చేసరికి బీటెల్ బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కింద చూస్తే GSM ఫిక్స్డ్ వైర్లెస్ ఫోన్ 2G అని కనిపిస్తుంది. ఇందులో మనకు కొంచెం ఇదొకటి డిఫరెంట్ మైనస్ అనుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు న్యూ బీటెల్ వైర్లెస్ ఫోన్ ఎలా ఉంటుందనేది మనకి ఇక్కడ అయితే లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ 4G ఫిక్స్డ్ ఫోన్ అని న్యూ బీటెల్ వాళ్ళ కంపెనీ నుండి ఒక 4G ఫిక్స్డ్ ఫోన్ అయితే ఉందని ఇక్కడ చూపిస్తున్నారు. వైఫై హాట్స్పాట్ లైన్ కూడా దీనికి అయితే కనెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి SD కార్డు కెమెరా అయితే వీళ్ళైతే ప్రోడక్ట్ బ్రాండింగ్ కోసం అయితే ఇక్కడైతే రాశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకు 3.5mm జాక్ సపోర్ట్ ఉన్నది. ఇక్కడ F2N ప్లస్ అని కనిపిస్తుంది. GSM ఫిక్స్డ్ వైర్లెస్ ఫోన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది.
ఇక్కడ మీకు దీని బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి మనం 3699 రూపీస్ అయితే మనకు ఎంఆర్పి అయితే ఉంది. మనకు అరౌండ్ 2800 అయితే మనకైతే పడింది అమెజాన్లో. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు చెక్ చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేద్దాం. మనకు బాక్స్లో యాంటీనా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ల్యాండ్ పోర్ట్ కావాలి, దీన్ని మనకు పిన్స్ అయితే పెట్టుకొని మనం ల్యాండ్కి అయితే కనెక్ట్ చేసుకోవడానికి. మనకి యాజ్ యూజువల్గా యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యూజర్ మాన్యువల్ అయితే చదువుకోవచ్చు, దీని గురించి పూర్తిగా ఉంటుంది డీటెయిల్స్. ఇక్కడ మనకు వచ్చేసరికి ల్యాండ్ ఫోన్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి F2N ప్లస్ అని ఇప్పుడు బీటెల్ బ్రాండింగ్ అయితే వాళ్ళకి లోగో అయితే కనిపిస్తుంది. మనకు బటన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు టోటల్ బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ మెనూ ఓకే, ప్లీజ్ SMS అండ్ బ్లాక్ డిలీట్ అని కనిపిస్తుంది. ఇక్కడ రీడైల్ అండ్ సెండ్, ఇక్కడ మనం స్పీకర్ మోడ్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్, యారో బటన్స్ ఇచ్చారు. ఇక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన కీస్ అయితే కంప్లీట్ కీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, అంటే క్లోజ్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి, ఇక్కడ మనకు యాంటీనా ప్రొవైడ్ చేసుకోవడానికి, డీసీ పవర్ రావడానికి అయితే మనకు అడాప్టర్ అయితే ఇచ్చారు. ఈ అడాప్టర్ అనేది మనం ఇక్కడ పవర్ అడాప్టర్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది, అంటే ఛార్జింగ్ పర్పస్లో పవర్ అడాప్టర్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్కి వస్తే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాశారు. ఇందులో మనకు సిమ్ స్లాట్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు 2 IME నెంబర్లు అయితే ప్రొవైడ్ చేశారు. మోడల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీని క్యాప్ ఓపెన్ చేస్తే మనకు ఇన్సైడ్లో మనకు ఒక బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాటరీ వచ్చేసరికి ఇక్కడ 3.57 volts బ్యాటరీ, 1000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చు 1000 mAh బ్యాటరీ. ఇక్కడ మనకు 2 సిమ్ స్లాట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 సిమ్ స్లాట్స్లో మనకు ఒక సిమ్ స్లాట్ అయితే యూజ్ చేసుకోవాలి. మీరు డ్యూయల్ సిమ్ స్లాట్స్ యూజ్ చేసుకోవాలనే చేసుకోవచ్చు, కానీ GSM మాత్రమే యూజ్ అవుతుంది ఇందులో. ఇక్కడ మనకు బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవడానికి లోపల ఇన్సర్ట్ పిన్ అయితే ఇచ్చారు. బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకు పవర్ అడాప్టర్ వస్తే 0.2 amps అయితే మనకు పవర్ అడాప్టర్ అయితే ఉంది. ఇది 100 to 240 volts వరకు అయితే కెపాసిటీ అయితే తీసుకుంటుందని చెప్తున్నారు. అంటే దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి 0.2 amps మాత్రమే ఉంది. అంటే ఛార్జింగ్ 1000 mAh బ్యాటరీ కదా, కాబట్టి దీనికి చిన్న ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది యాంటీనా అనేది మనకు సిగ్నల్ ఎక్కువగా రావడానికి అయితే ఉపయోగపడుతుంది. మనకు మెయిన్గా ఫోన్ అండ్ మైక్ అండ్ స్పీకర్ ఇక్కడ మనకు ప్రొవైడ్ అయితే చేశారు. దీనికి కింద వచ్చేసరికి క్లిప్ సిస్టమ్ ఉంటుంది. ఈ యొక్క క్లిప్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్, మనకు ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ల్యాండ్ ఫోన్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ క్లిప్ ఉంటుంది. ఈ సేమ్ క్లిప్లో మనం ఇలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ ఎడ్జెస్ అయితే ఉంటాయి. ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పిన్స్ లాగా ఉంటుంది, పట్టేసుకుంటాయి ఇవి పిన్స్ లాగా. మనకి ఇక్కడ 2 హోల్స్ అయితే ఇచ్చారు మనం మౌంట్ చేసుకోవడానికి. దీనికి బ్రెజిల్స్ అయితే 2 బ్రెజిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు స్మూత్నెస్ రావడానికి. ఇక్కడ మనం దీన్ని తీసేద్దాం. యాంటీనా ఫిక్స్ చేయడానికి సింపుల్గా యాంటీనా తీసుకొని ఇలా ఫిక్స్ చేయడమే.
యాంటీనా ఫిక్స్ చేసుకొని తర్వాత మనము సిమ్ అనేది ఇందులో ఇన్సర్ట్ అయితే చేయాలి. ఒక సిమ్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ ఇలా పెట్టేసుకొని ఫిక్స్ చేసుకోవడం. సార్ ఆన్ చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది బీటెల్ ఇక్కడ ఆన్ అయితే అయింది. మనకు సిగ్నల్ అనేది ఇంకా చూపించట్లేదు. ఇక్కడ సిగ్నల్ అయితే వచ్చింది. మనకు సిగ్నల్ గమనించవచ్చు. ఇక్కడ మనకు సిగ్నల్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ సిమ్ 1 సిగ్నల్ ఉంది. ఇక్కడ ఎయిర్టెల్ అండ్ మనకు నేమ్ అయితే కనిపిస్తుంది. సిమ్ 2 సిగ్నల్ లేదు, ఇన్సైడ్ సిమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు మెనూ అండ్ నేమ్స్ అయితే ఉంది. ఇక్కడ మనకు అప్పుడు ఏంటి కాల్స్ రికార్డింగ్స్ ఏం లేవు కాబట్టి ఏంటి ఇక్కడ బ్యాక్ ఎస్ఎంఎస్ లిస్ట్ ఇవైతే కన్నాయి కదా. ఒక మెసేజ్ వచ్చింది అయితే చూపిస్తుంది. ఇక్కడ వేవ్ అనే వర్షన్ మీద ఓకే క్లిక్ చేసుకుంటే ఇలా సింపుల్గా అయితే మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు బ్యాటరీ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. బ్యాటరీ ఇండికేటర్ మనకి ఇక్కడ డేటు టైము అనేది కనిపిస్తుంది. ఇక్కడ రీడ్ డయల్ అండ్ సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది. మనకు ఎస్ఎంఎస్లు కూడా సెండ్ అయితే చేసుకోవచ్చు. దీని ఆల్ఫాబెట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకేమో GSM ఫిక్స్డ్ వైర్లెస్ ఫోన్ అయితే రాసింది. ఇది సింపుల్, ఇది పెద్దగా వెయిట్ కూడా ఏం లేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మనకి ఇక్కడ TFT పెట్టుకోవడానికి అయితే ఉంది. ఇక్కడ మనం మైక్ సెట్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ USB వచ్చేసరికి ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ ఉంది. ఓన్లీ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మాత్రమే USB అయితే యూజ్ అవుతుంది. ఏది పడితే అది పెట్టడానికి అయితే లేదు. ఇక్కడ మనకు సాంగ్స్ వినాలి అనుకుంటే ఇక్కడ మనకు మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకొని అయితే సాంగ్స్ అయితే వినొచ్చు. ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మన ఛార్జింగ్ పవర్ అడాప్టర్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అన్బాక్సింగ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేస్తుంది. మీరైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. మీరు ఇంటి పర్పస్లో అన్ఎడ్యుకేటెడ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ అయినా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ల్యాండ్ ఫోన్ అయితే పర్ఫెక్ట్ ల్యాండ్ ఫోన్ అయితే నేను పర్చేజ్ చేశాను. నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.